హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పద్మాస్ కామర్స్ అండ్ అకౌంటింగ్ క్లాసెస్. ఈరోజు అకౌంటింగ్ సైకిల్ గురించి నేర్చుకుందామండి. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ యాక్చువల్లీ మనము ఫస్ట్ వీడియోలో ఇంట్రడక్షన్ ఆఫ్ అకౌంటింగ్ చెప్పుకున్నప్పుడు ప్రాసెస్ అంటే ఏంటో కూడా తెలుసుకున్నాం కదా. సో ఆ ప్రాసెస్లోనే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఎంట్రీ ఇన్ ఏ జర్నల్ అండ్ లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి, ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయాలి అండ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అని మనం అక్కడే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. అదే ఒక సైకిల్ ఫామ్లో ఉంటే కనుక దాన్ని అకౌంటింగ్ సైకిల్ అంటామండి. ఓకే, సో మనము ఐడెంటిఫై చేసిన ట్రాన్సాక్షన్ని జర్నల్లో ఎంటర్ చేసి సో దాని నుంచి రెస్పెక్టివ్ లెడ్జర్ అకౌంట్స్ని ప్రిపేర్ చేసి వాటి నుంచి మనం ట్రయల్ బ్యాలెన్స్ అనేది ప్రిపేర్ చేస్తాం. సో వీటినన్నింటినీ కలిపి బుక్ కీపింగ్ అంటాం, రైట్. ఈ బుక్ కీపింగ్ దట్ మీన్స్ ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసిన తర్వాత అకౌంటింగ్ యాక్యురసీ అనేది మనకి ఇక్కడ తెలిసిపోతుంది. నెక్స్ట్ మనం ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది ప్రిపేర్ చేస్తాం. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఈజ్ నథింగ్ బట్ ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. ఇలా ప్రిపేర్ చేసి విల్ కన్వే ద ఇన్ఫర్మేషన్ టు ద మేనేజ్మెంట్, రైట్. ఇలా మనం అకౌంట్స్ అనేది ప్రిపేర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ మనము అకౌంటింగ్ ఈక్వేషన్ గురించి కూడా తెలుసుకుందాం. ఓకే, ఈరోజు అకౌంటింగ్ ఈక్వేషన్ గురించి కూడా తెలుసుకుందాం, రైట్. అకౌంటింగ్ ఈక్వేషన్ అంటే చూడండి, యాక్చువల్లీ మనము మ్యాథ్స్ చిన్నప్పుడు చదువుకొని వచ్చాం కదా అందరం. మ్యాథ్స్లో మనకి ఈక్వేషన్స్ ఫార్ములాస్ ఉండేవి కదా. సో మనకి ఇప్పటి వరకు అకౌంట్స్లో ఈక్వేషన్ అనేది లేదు. సో ఇది అకౌంటింగ్ ఈక్వేషన్ అంటే మనం దీన్ని చెప్పుకుంటాం. అసెట్స్ ఈక్వల్ టు లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్. ఈక్వేషన్ మీన్స్ నథింగ్ బట్ ఈక్వల్ టు బోత్ ద సైడ్స్. దట్ మీన్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ రెండు ఈక్వల్ అవటాన్ని ఈక్వేషన్ అంటాం. ఓకే, టూ సైడ్స్ ఏదైనా రెండింటిని ఈక్వల్ చేయటాన్ని ఈక్వలైజేషన్, దట్ మీన్స్ ఈక్వేషన్ అంటారు. సో ఇక్కడ అసెట్స్ వాల్యూ ఈక్వల్ టు ద లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్. సో ఇది అకౌంటింగ్ ఈక్వేషన్, రైట్. అసలు అసెట్స్ అంటే ఏంటో చూద్దాం. అసెట్స్ మీన్స్ వాల్యుబుల్ థింగ్స్ ఓన్డ్ బై ద బిజినెస్. ఓకే, సో వాల్యుబుల్ థింగ్స్ ఓన్డ్ బై ద బిజినెస్ అంటే మన బిజినెస్కి కలిగి ఉన్న ఆస్తిని అసెట్స్ అంటామండి. సో ఆ అసెట్స్ అనేది ఏ ఫామ్లో అయినా ఉండొచ్చు. ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఫర్నిచర్, వెహికల్, మిషనరీ, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, డేటార్, స్టాక్, ఇలా డిఫరెంట్గా ఉంటాయండి అసెట్స్ అనేది ఒక బిజినెస్లో. సో ఈ అసెట్స్ ఏం చేస్తాయంటే మన బిజినెస్ వాల్యూని ఇంక్రీజ్ చేస్తాయి. దట్ మీన్స్ ఎర్నింగ్ కెపాసిటీని మనకి ఇంక్రీజ్ చేస్తాయి అసెట్స్ అనేవి. ఈ అసెట్స్ ఉండటం అనేది మనకి మన బిజినెస్కి ప్లస్ పాయింట్ అనమాట. మనకి అసెట్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత బిజినెస్ బాగుంది అని అర్థం, రైట్. మనకి అసెట్స్ని డిఫరెంట్గా క్లాసిఫై చేశారండి. అవి డిఫరెంట్గా ఉంటాయి. అకార్డింగ్ టు సమ్ కేటగిరీస్ని బట్టి ఇవి డివైడ్ చేస్తూ ఉంటారు, క్లాసిఫై చేస్తారు. ఫిక్స్డ్ అసెట్స్ అని, ఫ్లోటింగ్ అసెట్స్, ఫిక్టీషియస్ అసెట్స్, టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్, వేస్టింగ్ అసెట్స్, లిక్విడ్ అసెట్స్, ఇలా డిఫరెంట్గా డిఫరెన్షియేట్ చేయడం జరిగింది. దీని గురించి ఇంకా ఫర్దర్గా ఇన్ డీటెయిల్గా మనం తర్వాత నేర్చుకుందాము. ఇది జస్ట్ వాట్ ఈజ్ మీన్ బై అసెట్ అనేది మనం తెలుసుకుంటున్నాం అనమాట. ఏమనుకున్నాం, అసెట్ అంటే వాల్యుబుల్ థింగ్స్ ఓన్డ్ బై ద బిజినెస్. మనకి కలిగి ఉన్న ఆస్తిని, బిజినెస్కి ఉన్నటువంటి ఆస్తిని మనం అసెట్ అంటున్నాము. ఓకేనండి, రైట్. నెక్స్ట్ లయబిలిటీ అంటే ఏంటో చూద్దాం. ఓకేనండి, లయబిలిటీ అంటే సో లయబిలిటీ నథింగ్ బట్ ఆబ్లిగేషన్ టు పే అండి. బిజినెస్ ఎవరికైతే పే చేయాలో సో అది ఆబ్లిగేషన్, పే చేయాలి అనేది ఒక ఆబ్లిగేషన్. సో దట్ మీన్స్ డెప్ట్, అప్పుని మనము పే చేసేయాలి అంటే లయబిలిటీస్ మీన్స్ అప్పు, మన బిజినెస్కి ఉన్న అప్పు. సో ఆ అప్పు ఏ రకంగా ఉంటుంది, వాట్ ఈస్ మీన్ బై దట్ అనేది చూద్దాము. ఆబ్లిగేషన్స్ ఆర్ డెబ్ట్స్ పేయబుల్ బై ద ఎంటర్ప్రైజ్ ఇన్ ఫ్యూచర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మనీ ఆర్ గూడ్స్. ఓకే అండి, ఇక్కడ మనం బిజినెస్ అనేది పే చేయాలి ఇన్ ఫ్యూచర్లో. ఎవరికి పే చేయాలి అంటే సో అది టూ టైప్స్గా డివైడ్ చేశారు చూడండి. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మనీ ఆర్ గూడ్స్ ఎలా అయినా పే చేయొచ్చు. బట్ ఎవరెవరికి పే చేయాలి, ఎవరిని లయబిలిటీస్గా మనం తీసుకోవాలి అనేది చూడండి. లయబిలిటీస్ టు ఓనర్స్, లయబిలిటీస్ టు క్రెడిటర్స్. సో ఈ లయబిలిటీస్ని టూ టైప్స్గా మెయిన్లీ మనం డివైడ్ చేసుకున్నామండి. ఒకటి లయబిలిటీ టు ఓనర్స్ అండ్ లయబిలిటీ టు క్రెడిటర్స్. లయబిలిటీ టు ఓనర్స్ ఏంటంటే మన బిజినెస్లోకి
బిజినెస్లోకి మనము క్యాపిటల్ని ఇంట్రడ్యూస్ చేస్తాము. దట్ ఈజ్ మీన్స్ ఓనర్స్ ఈక్విటీ అండి. ఒక బిజినెస్ ప్రొప్రైటర్ ఏం చేస్తాడు, బిజినెస్లోకి కొంత ఇన్వెస్ట్ చేస్తాడు. అంటే హీ స్టార్ట్స్ ద బిజినెస్ విత్ క్యాపిటల్. ఓకే, ఆ క్యాపిటల్ని బిజినెస్ ఏదైతే ఇన్వెస్ట్ చేస్తారో దాన్ని మనము క్యాపిటల్ అంటాము. సో అదేంటంటే ఓనర్స్ ఈక్విటీ, ఓనర్ యొక్క ఆస్తి. సో దాన్ని మనం ఏమనాలంటే బిజినెస్ లయబిలిటీ ఓనర్, లయబిలిటీ టు ఓనర్స్, ఓనర్కి పే చేయాల్సిన లయబిలిటీగా తీసుకుంటాము. దీన్నే క్యాపిటల్ అంటారు, క్యాపిటల్ అంటారు. ఇదేమవుతుందండి, ఓనర్స్ క్లెయిమ్ అవుతుంది ఇది. ఇక్కడ మనకి బిజినెస్కి ఎవరైతే మనకి అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారో, సో ఆ అమౌంట్ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని మనం క్యాపిటల్ అంటున్నాము. సో దాన్ని మన బిజినెస్కి లయబిలిటీ అని చెప్పేసి అంటున్నాం. దట్ మీన్స్ మనము కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్లో బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అనేది ఫస్ట్ మనం నేర్చుకున్నామండి. బిజినెస్ ఎంటిటీ మీన్స్ బిజినెస్ ఈజ్ సపరేట్ అండ్ ఓనర్ ఈజ్ సపరేట్. ఓకే, బోత్ ఆర్ సపరేట్. దట్ మీన్స్ బిజినెస్ హ్యావ్ ద లీగల్ ఎంటిటీ. దట్ మీన్స్ యాజ్ పర్ ద లీగల్ అది సపరేట్ లీగల్ పర్సన్గా ఇది వర్క్ చేస్తుంది అనమాట. రైట్. సో క్యాపిటల్ అనేది ఒక లయబిలిటీ. అండ్ వన్ మోర్ ఏంటంటే లయబిలిటీ టు క్రెడిటార్స్. సో క్రెడిటార్స్ అంటే ఏంటి? సో క్రెడిటార్స్ మీన్స్ లయబిలిటీ. మనం వీళ్ళకి కూడా పే చేయాలి. ఎవరెవరికి పే చేయాలి? ఓనర్కి పే చేయాలి అండ్ క్రెడిటార్స్కి పే చేయాలి. అంటే 2 types ఆఫ్ లయబిలిటీస్ ఆర్ దేర్. ఏంటి? అగైన్ ఇప్పుడు ఓనర్ గురించి మనకు ఆల్రెడీ చెప్పేసుకున్నాం. నెక్స్ట్ వన్ లయబిలిటీ టు క్రెడిటార్స్ అంటున్నారు. క్రెడిటార్స్ మీన్స్ ఇక్కడ చూడండి, క్రెడిటార్స్ ఫర్ గూడ్స్, లోన్ అండ్ ఎక్స్పెన్సెస్. అగైన్ ఈ క్రెడిటార్స్ని 3 typesగా డివైడ్ చేశారు. ఏంటి? క్రెడిటార్స్ ఫర్ గూడ్స్, క్రెడిటార్స్ ఫర్ లోన్, క్రెడిటార్స్ ఫర్ ఎక్స్పెన్సెస్. వాట్ డస్ ఇట్ మీన్ చూద్దాం. క్రెడిటార్స్ ఫర్ గూడ్స్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనము గూడ్స్ అనేది పర్చేజ్ చేస్తామండి. బిజినెస్లో గూడ్స్ అనేది పర్చేజ్ చేయడం జరుగుతుంది. ఆ పర్చేజ్ చేసిన గూడ్స్ని మనము క్యాష్ పెట్టి పర్చేజ్ చేస్తే ఓకే, లీవ్ ఇట్. మనం అలా కాకుండా క్రెడిట్కి కనుక, దట్ మీన్స్ అప్పు మీద కనుక మనము గూడ్స్ అనేది తీసుకొస్తే, సరుకు తీసుకొస్తే, సో మనకి అప్పు ఇచ్చిన వాళ్ళని క్రెడిటార్స్ అంటారు. మనకి అప్పు ఇచ్చిన వాళ్ళని క్రెడిటార్స్ అంటారు. మనం ఎలా తీసుకొచ్చామండి గూడ్స్ని బిజినెస్లోకి? క్రెడిట్ మీద తీసుకొచ్చాము. ఓకే, క్రెడిట్ మీద తీసుకొచ్చాము కాబట్టి మనకి ఎవరైతే అప్పు ఇచ్చారో వాళ్ళని మనం క్రెడిటార్స్ అంటాం. రైట్, క్రెడిటార్స్ అంటాము. సో ఎందుకు వీళ్ళు మనకి క్రెడిటార్స్ అయ్యారంటే గూడ్స్ ఇచ్చారు మనకి అప్పు మీద. సో కాబట్టి క్రెడిటార్స్ ఫర్ గూడ్స్. ఓకేనండి, ఇది ఒక పాయింట్. నెక్స్ట్ క్రెడిటార్స్ ఫర్ లోన్ మీద మనకి క్రెడిటార్స్ అయ్యారంట వీళ్ళు. అంటే దీనికి ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే బ్యాంక్ అండి. సో మనం బ్యాంక్ వెళ్ళి ఏదైనా లోన్ తీసుకొస్తే ఆ బ్యాంక్ మనకి క్రెడిటార్ అవుతుంది. బ్యాంక్ లోన్ అనేది ఒక బ్యాంక్ మనకి క్రెడిటార్ అవుతుంది. ఓకే, ఓన్లీ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ లోన్ ఓన్లీ. ఆ లోన్ అమౌంట్ వరకు అది మనకి క్రెడిటార్ అవుతుంది. రైట్, క్రెడిటార్ ఫర్ లోన్. ఎందుకంటే అది మనకి అప్పు ఇచ్చింది. దాన్ని మనం ఎలా చెప్తామంటే ఓవర్ డ్రాఫ్ట్ అంటారు కదా. సో ఓవర్ డ్రాఫ్ట్ మీన్స్ అప్పు, బ్యాంక్ లోన్. సో అంటే మనకి ఇక్కడ బ్యాంక్ కూడా ఒక క్రెడిటార్ అవుతుంది మనం లోన్ తెచ్చుకుంటే. రైట్, క్రెడిటార్స్ ఫర్ ఎక్స్పెన్సెస్. దట్ మీన్స్ మనము రెంట్ పే చేయాలండి ఎవ్రీ మంత్. ఆ మంత్ ఎండింగ్కి మనము అమౌంట్ అనేది, రెంట్ అనేది పే చేయాలి. ఎందుకంటే మనము ఆ రెంట్కి పే చేయాలంటే ఆ ఎక్స్పెన్స్ని మనం ఇన్కర్ అయ్యాం. దట్ మీన్స్ మనము ఆ బెనిఫిట్ని మనం పొందాము. ఆ మంత్ అంతా సేమ్ హౌస్లో ఉండి లేకపోతే సేమ్ బిజినెస్లో ఉండి మనము దాన్ని యూటిలైజ్ చేసుకున్నాం కాబట్టి మనం అక్కడ ఎక్స్పెన్స్ అనేది ఇన్కర్ అయ్యాం. అది మనం స్టిల్ వీ హ్యావ్ టు పే. మనం అది పే చేయలేదు, నెక్స్ట్ మంత్ కూడా అది పే చేయలేదు. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి అది లయబిలిటీ అవుతుంది. లయబిలిటీ ఫర్ ఎక్స్పెన్స్. దట్ మీన్స్ మనం నెక్స్ట్ మంత్కి, ఈ మంత్ అంతా మనం దాన్ని యూటిలైజ్ చేసుకున్నాం ఆ బెనిఫిట్ని. నెక్స్ట్ మంత్కి వచ్చేసరికి మనం ఇంకా స్టిల్ పే చేయలేదు. పే చేయకపోతే అది ఏమవుతుందంటే దట్ ఈజ్ ఎన్ క్రెడిట్. దట్ మీన్స్ మనకు అది ఒక లయబిలిటీ అవుతుంది. లయబిలిటీ మీన్స్ క్రెడిటార్స్. ఓకే, వాళ్ళు మనకి క్రెడిట్ ఇచ్చినట్టు. సో మనకి ఇదేమవుతుంది, క్రెడిటార్స్ ఫర్ ఎక్స్పెన్సెస్ కూడా మనకి క్రెడిటార్స్ అనేది ఫామ్ అవుతారు. క్రెడిటార్స్ ఫర్ ఎక్స్పెన్సెస్ మీన్స్ అవుట్ స్టాండింగ్ రెంట్. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే అవుట్ స్టాండింగ్ రెంట్ అంటే రెంట్ ఇంకా మనం పే చేయాలి.
సో పేమెంట్ ఆఫ్ రెంట్ ఈజ్ ఎ లయబిలిటీ అవుట్ స్టాండింగ్. ఈ మంత్ కాకుండా నెక్స్ట్ మంత్ కూడా మనం పే చేయకపోతే అది ఈ మంత్ది ఆల్రెడీ బెనిఫిట్ పొందిన ఈ ఎక్స్పెన్స్ అనేది మనకి లయబిలిటీగా ఫామ్ అవుతుంది, రైట్. సో కాబట్టి ఇక్కడ లయబిలిటీ టు క్రెడిటార్స్ అనేది 3 టైప్స్గా ఉంటుంది. క్రెడిటార్స్ ఫర్ గూడ్స్, క్రెడిటార్ ఫర్ లోన్, క్రెడిటార్ ఫర్ ఎక్స్పెన్స్, రైట్. సో ఓవరాల్గా లయబిలిటీస్ అంటే లయబిలిటీస్ ఫర్ ఓనర్స్, లయబిలిటీస్ ఫర్ క్రెడిటార్స్. ఓకే అండి, ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ దిస్ లయబిలిటీ అంటే ఏంటనేది. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమర్థమైందండి, ఎసెట్స్ చెప్పుకున్నాం, లయబిలిటీస్ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే క్యాపిటల్. ఓకే, క్యాపిటల్ అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు మనం, రైట్. క్యాపిటల్ అంటే అమౌంట్ ఇన్వెస్టెడ్ బై ద ప్రొప్రైటర్. సో మన క్యాపిటల్ అంటే ఏంటంటే మనకి ప్రొప్రైటరు బిజినెస్లోకి అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తున్నాడు, రైట్. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ వెల్త్. మనము ఈ క్యాపిటల్తోనే మనకి ఏవైతే అవసరమో, దట్ మీన్స్ ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో, దట్ మీన్స్ బిజినెస్కి కావాల్సిన నీడ్స్ అన్నీ ఫుల్ఫిల్ చేసుకునేది ఈ క్యాపిటల్తోనే. ఫస్ట్ మనకి ఏమేమి మిషనరీ కొనాలి, ఏమేమి ఫర్నిచర్ పర్చేజ్ చేయాలి, ఏమేమి ఎక్స్పెన్సెస్ ఇన్కర్ అవుతున్నామో వాటిని ఎలా పే చేయాలి అనేది అన్నిటిని మనం ఈ క్యాపిటల్ని యూజ్ చేసుకొని మనం చేయటం జరుగుతుంది. ఓకే, సో క్యాపిటల్ అనేది ఇట్ మే బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్, అసెట్స్ ఆర్ గూడ్స్. అది క్యాష్ ఫామ్లోనే కాకుండా అసెట్స్ రూపంలో అయినా తీసుకురావచ్చు, గూడ్స్ ఫామ్లో అయినా తీసుకురావచ్చు అండి, రైట్. సో మనం ఏ ఫామ్లో తీసుకొచ్చినా దాన్ని మనం క్యాపిటల్గా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఒక బిజినెస్లో ప్రొప్రైటర్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు దాన్ని మనం క్యాపిటల్ అనే నేమ్తో మనం దాన్ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఓకేనండి, నెక్స్ట్ వచ్చేసరికి దీన్ని మనము ఇంకో రకంగా సింపుల్గా చెప్పుకోవచ్చు అండి. ఇట్ మీన్స్ ఎక్సెసివ్ అసెట్స్ ఓవర్ లయబిలిటీస్ కంటే ఎక్కువ అసెట్స్ ఉంటే దాన్ని క్యాపిటల్ అంటారు. సో ఇది మీకు ఇన్ డీటెయిల్ అర్థం కావాలంటే నెక్స్ట్ మనకు కొన్ని క్లాసెస్ అయిపోయిన తర్వాత మీకు క్లియర్గా అర్థమవుతుంది. వీ విల్ ఎక్స్ప్లెయిన్ లేటర్. ఓకే, రైట్. ఈ క్యాపిటల్ని మనము 3 టైప్స్గా డివైడ్ చేసుకోవచ్చు అండి. ఫిక్స్డ్ క్యాపిటల్, ఫ్లోటింగ్ క్యాపిటల్, వర్కింగ్ క్యాపిటల్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకే అండి, ఇప్పుడు అసెట్స్ అంటే, లయబిలిటీస్ అంటే, క్యాపిటల్ అంటే ఏంటో మీకు అర్థమైంది కదా. సో ఇప్పుడు ఇది ఈక్వేషన్ ఫామ్లో చూద్దామండి. ఇప్పుడు దీన్ని మనము లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ని చేంజ్ చేస్తే మనకి దేని వాల్యూ కావాలన్నా ఎలా దీన్ని మనం డివైడ్ చేసి దాని వాల్యూని క్యాప్చర్ చేయాలి అనేది చూద్దాం, రైట్. అసెట్స్ ఈక్వల్ టు లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్ అన్నారు. అదే లయబిలిటీస్ కావాలి అంటే దీన్ని ఇంటర్చేంజ్ అవుతుంది. ఇది అసెట్స్ మైనస్ క్యాపిటల్ ఈక్వల్ టు లయబిలిటీస్ అంటున్నారు. అలాగే క్యాపిటల్ ఈక్వల్ టు అసెట్స్ మైనస్ లయబిలిటీస్ అంటున్నారు. హౌ దిస్ పాసిబుల్? ఓకేనండి, మనకి ఈక్వేషన్ ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే మనము బ్యాలెన్స్ షీట్ ఫామ్లో చూద్దామండి. బ్యాలెన్స్ షీట్ ఎలాగో మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలి కదా, బ్యాలెన్స్ షీట్ ఫామ్లో చూసామంటే మనకి ఇంకొంచెం క్లియర్గా డీటెయిల్గా అర్థమవుతుంది. సో బ్యాలెన్స్ షీట్ అంటే చూద్దాము. బ్యాలెన్స్ షీట్ అనేది ప్రిపేర్ చేస్తే చూడండి, మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లయబిలిటీస్ ఉంటాయండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లయబిలిటీస్, రైట్ హ్యాండ్ సైడ్ అసెట్స్ అనేది రాస్తాం మనం. ఓకే, అట్ ద మిడిల్ మనం ఇట్లా రాస్తామండి. ఇది ఫార్మాట్ అన్నమాట. సో ఇప్పుడు మీకు ఇంకా ఇక్కడ క్లియర్గా ఎగ్జాంపుల్ ఈ ఈక్వేషన్ అర్థం కావాలంటే ఏమన్నారండి, అసెట్స్ ఈక్వల్ టు లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్. ఇక్కడ మనము క్యాపిటల్, లయబిలిటీ, క్యాపిటల్ అనేది ఏమనుకున్నామండి, మనకి లయబిలిటీ అనుకున్నాం కదా. సో ఓకే, సో ఇప్పుడు మనం క్యాపిటల్ ఎంత అనుకున్నామండి, 20,000. క్యాపిటల్ ఈజ్ 20,000. సో ఇప్పుడు మనకి లయబిలిటీస్ ఎంత అన్నారండి, లయబిలిటీస్ 80,000. లయబిలిటీస్ 80,000. ఇక్కడ మనకి అసెట్స్ ఏ ఫామ్లో అయినా ఉండొచ్చు. దట్ మీన్స్ క్యాష్, ఫర్నిచర్, రైట్. ఇది ఏది ఎంత ఉంది ఈక్వలైజ్ చేయాలి, రైట్. మిషనరీ, సో అది ఏ ఫామ్లో అయినా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ 30,000 ఉంది, మిషనరీ 50,000 ఉంది, రైట్. ఫర్నిచర్ 20,000. సో మీరు ఇక్కడ బ్యాలెన్స్ చేసినట్టయితే దీని వాల్యూ వచ్చేసరికి 1 lakh అండి. అసెట్స్ వాల్యూ వచ్చేసరికి 1 lakh. ఇక్కడ చూడండి ఈక్వేషన్ కరెక్ట్గా సెట్ అవుతుంది. ఓకే, ఈక్వేషన్ చూడండి, అసెట్స్ ఈక్వల్ టు లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్.
దట్ మీన్స్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్. ఓకేనండి, అర్థమైందా? నెక్స్ట్ మనకి లయబిలిటీ వాల్యూ తెలియాలి. ఇక్కడ ఇది ఎంత ఉందో మనకు తెలియదు. ఇప్పుడు ఏం చేస్తాము, సో మనం ఉన్న అసెట్స్ అన్నిటినీ కౌంట్ చేసి క్యాపిటల్ వాల్యూని తీసేస్తే దట్ మీన్స్ అసెట్స్ మైనస్ క్యాపిటల్ వాల్యూ ఎంత వస్తుందో అది లయబిలిటీ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, లయబిలిటీ వాల్యూ తెలియాలి. అసెట్స్ వాల్యూ మైనస్ క్యాపిటల్, అప్పుడు లయబిలిటీ ఎంతో తెలుస్తుంది, దట్ ఈస్ 80,000. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసరికి క్యాపిటల్ వాల్యూ మనకు తెలియాలి. క్యాపిటల్ వాల్యూ తెలియాలంటే ఏం చేయాలని చెప్పారు, అసెట్స్ మైనస్ లయబిలిటీస్. క్యాపిటల్ ఎంతో మనకు తెలియదు, సో దట్ ఈస్ ఇక్కడ మనం ఎంటీ పెడతాము. సో మనకి ఎంత క్యాపిటల్, మనకు ఉన్న అసెట్స్ మనకు తెలుసు, లయబిలిటీస్ ఎంతో తెలుసు. సో అసెట్స్ నుంచి లయబిలిటీస్ని తీసేస్తే రెస్ట్ ఆఫ్ దేమో క్యాపిటల్ అవుతుంది. ఓకేనండి. సో ఇది మనకి ఆల్రెడీ మ్యాథ్స్ ఈక్వేషన్స్లో మనం నేర్చుకున్నాము. సో ఇది అకౌంటింగ్ ఈక్వేషన్ కదా, సో సేమ్ అంతేనండి, మ్యాథ్స్ ఈక్వేషన్ ఎలాగో ఇది కూడా అలాగే. సో దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్లో చూద్దాం. రైట్, నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, సో దాన్ని బట్టి మనం వర్కౌట్ చేద్దాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, నేను ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. ఇప్పుడు మీకు ఫార్మేషన్ గుర్తుంది కదా, అసెట్స్ ఈక్వల్ టు లయబిలిటీస్ అనేది, అసెట్స్ ఈక్వల్ టు లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్ గుర్తుంది కదా. అలాగే లయబిలిటీస్ ఈక్వల్ టు అసెట్స్ మైనస్ క్యాపిటల్ ఈక్వల్ టు అసెట్స్ మైనస్ లయబిలిటీస్. సో దీన్నే మనం 2 ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పుకుందాం. చూడండి, ఫస్ట్ అసెట్స్ వాల్యూ 50,000 అండి, క్యాపిటల్ వాల్యూ కూడా ఇచ్చారు. సో ఈ అమౌంట్ ఎంత అవుతుంది, లయబిలిటీ ఎంతో మనకు కావాలి. అప్పుడు ఏం చేయాలి, మన ఫార్ములా ఏంటి, అసెట్స్ మైనస్ క్యాపిటల్ ఈక్వల్ టు లయబిలిటీ అవుతుంది కదా. సో ఇక్కడ అమౌంట్ ఎంత వస్తుందండి, 20,000. అలాగే నెక్స్ట్ కూడా మీరు వర్కౌట్ చేయండి. అసెట్స్ వాల్యూ 1 lakh, అలాగే క్యాపిటల్ వాల్యూ 80,000. సో లయబిలిటీ ఎంత అవుతుంది, ఓకే అర్థమవుతుందండి. ఇక్కడ అసెట్స్ వాల్యూ 1 lakh అన్నారు, బ్యాలెన్స్ షీట్ చూడండి, అసెట్స్ వాల్యూ 1 lakh అన్నారు. సో మనకి ఇక్కడ క్యాపిటల్ వాల్యూ ఎంత అన్నారు, 80,000 ఇచ్చారు ఇక్కడ. సో లయబిలిటీ ఎంత అవుతుంది, ఇక్కడ 20,000 అవుతుంది. రైట్, అర్థమవుతుంది కదండి మీకు. నెక్స్ట్ చూడండి, వర్కౌట్ చేయండి, మీరే చేయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, వేరే మెథడ్ అనమాట. మనం క్యాపిటల్ ఎంతో కనుక్కోవాలి. అసెట్స్ వాల్యూ 2 lakhs ఇచ్చారు అండ్ లయబిలిటీస్ వాల్యూనేమో 90,000 ఇచ్చారు. హౌ విల్ వి గెట్ క్యాపిటల్, అసెట్స్లోంచి లయబిలిటీ తీసేస్తే మనకి క్యాపిటల్ వాల్యూ వస్తుంది. ఎంత వస్తుందండి, 1,10,000. ఓకే, నెక్స్ట్ 1,50,000 అసెట్ ఇచ్చారు, లయబిలిటీస్ ఏమో 80,000 ఇచ్చారు. క్యాపిటల్ ఎంత, సో ఎలా వస్తుంది, అసెట్స్లోంచి లయబిలిటీస్ మైనస్ చేస్తే వస్తుంది. సో ఎంత వస్తుందండి, 70,000. రైట్, నెక్స్ట్ చూద్దాం. చూడండి, ఇప్పటి వరకు మనకి అసెట్స్ తెలుసు కదా, సో అందుకని ఈ రెస్ట్ ఆఫ్ ద వాల్యూ దట్ మీన్స్ లయబిలిటీస్ని క్యాపిటల్ని మైనస్ చేస్తే మిగతా వాల్యూస్ వచ్చినాయి. ఇప్పుడు మనకు అసలు అసెట్స్ వాల్యూ తెలియకపోతే మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, దట్ మీన్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అసలు మనకు తెలియదు, మన ఈక్వేషన్లో ఉన్న లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకు తెలియదు. సో ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకు తెలియదు, రైట్ హ్యాండ్ సైడ్ ఏం చేయాలి, సో ఈ వాల్యూ కావాలంటే ఈ రెండింటిని యాడ్ చేయాలి. రైట్, ఈ రెండింటిని యాడ్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది. ఓకే, చూడండి, మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, లయబిలిటీస్ అండ్ క్యాపిటల్ కదా. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి అసెట్ వాల్యూ ఎంత అనేది వస్తుంది. ఇక్కడ ఎంత అండి, 50,000 ప్లస్ 80,000, అమౌంట్ ఈజ్ 1,30,000. ఓకే, నెక్స్ట్ అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే లయబిలిటీనేమో 70,000, క్యాపిటల్ 1,30,000, రెండింటిని యాడ్ చేస్తే మనకి అసెట్ వాల్యూ ఎంతో తెలిసిపోతుంది. ఎంత వాల్యూ, 2 lakhs. ఓకేనండి. సో ఇట్లా మనకి అకౌంటింగ్ ఈక్వేషన్ గురించి మనం ఈరోజు నేర్చుకున్నాం కదా. సో ఏదైనా ఒక వాల్యూ ఇవ్వకపోతే సో మనకి మిగతా వాల్యూస్ని ఎలా డిరైవ్ చేయాలి దాని నుంచి అనేది మనకి ఈరోజు మీ క్లాస్లో అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే అండి, ఈరోజు మనం ఏమేమి నేర్చుకున్నామండి, సో అకౌంటింగ్ సైకిల్ గురించి నేర్చుకున్నాము. అకౌంటింగ్ సైకిల్ అనేది సో
సో ఇట్స్ సో సింపుల్. అకౌంటింగ్ ఈక్వేషన్ అనేది కొంచెం మీకు ఫస్ట్ టైం కాబట్టి మీకు కొంచెం ఇంకొకసారి ఈ వీడియో కనుక విన్నట్లయితే మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుందండి. ఓకే, ఇప్పుడు అకౌంటింగ్ ఈక్వేషన్ అసెట్స్ అంటే ఏంటో తెలుసుకున్నాము, లయబిలిటీస్ అంటే క్యాపిటల్ అంటే ఏంటి అనేది మనం డీటెయిల్గా తెలుసుకున్నాము. సో అలాగే వీటి నుంచి ఒక వాల్యూ తెలియకపోతే ఇంకో వాల్యూని ఎలా డిరైవ్ చేయాలి అనేది మనకి ఈ ఈక్వేషన్ నుంచి మనం ఇక్కడ ఎగ్జాంపుల్తో నేర్చుకున్నాం కదా. సో ఓకే, విత్ ఎగ్జాంపుల్ నేర్చుకున్నాము, రైట్. మనకి అసెట్ వాల్యూ అంటే ఏంటి, అసెట్ అంటే ఏంటి, సో లయబిలిటీ అంటే ఏంటి, క్యాపిటల్ అంటే ఏంటి అనేది మనం నేర్చుకున్నాం కదా, రైట్. ఇప్పుడు అసెట్ అంటే వాల్యుబుల్ థింగ్స్ ఓన్డ్ బై ద బిజినెస్. ఓకే, మనకున్న ఆస్తిని అసెట్ అంటాము. ఓకే, దానిలో డిఫరెంట్ కైండ్స్ ఉంటాయి, ఫర్నిచర్, వెహికల్, మిషనరీ, సో లైక్ దిస్ అనమాట. అలాగే క్యాపిటల్ అంటే ఏంటో కూడా తెలుసు మనకి. ప్రొపరైటర్ ఏదైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారో బిజినెస్లో దాన్ని క్యాపిటల్ అంటారు, రైట్. ఇది తెలుసు. లయబిలిటీ మీన్స్ అప్పు ఎవరెవరికి ఉంటాము, ఒక బిజినెస్ అనేది ఎవరెవరికి అప్పు ఉంటుందంటే మనకి క్యాపిటల్, దట్ మీన్స్ ఓనర్స్ ఈక్విటీ, అంటే ఓనర్కి ఒక లయబిలిటీ ఉంటుంది. అలాగే క్రెడిటార్స్కి లయబిలిటీ ఉంటుంది. ఆ క్రెడిటార్స్ ఎవరెవరు, క్రెడిటార్స్ ఫర్ గూడ్స్, క్రెడిటార్ ఫర్ లోన్, క్రెడిటార్స్ ఫర్ ఎక్స్పెన్సెస్ అనమాట. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఆల్ ద టాపిక్ అండి. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్, ప్లీజ్ like and share and subscribe it. Thank you.